హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీని ఏ విధంగా సింపుల్ మెథడ్లో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ. ముందుగా ఇక్కడ నేను కర్రీ చేసుకుందామనేసి ఆనియన్స్ని చిన్నగా తరుక్కున్నాను. కానీ మళ్ళీ ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దామన్నట్టు వీటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 3-4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3 పెద్ద సైజు టమాటాలు, అలాగే 2 చిల్లీ, కొంచెం కొత్తిమీర, ఒక 3 యాలకులు, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లోకి వేసుకోండి. ఈ విధంగా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ ఆకు ముందుగా వేయడం మర్చిపోయానండి, కాబట్టి ఇప్పుడు వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. మాకు పవర్ అనేది పోతూ వస్తూ ఉందండి, అందుకే కొంచెం చీకటిగా వచ్చింది. ఇప్పుడు కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్ని 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ కరెంట్ అనేది మాకు పోతూ వస్తుంది కాబట్టి కొంచెం చీకటిగా అక్కడక్కడ ఈ విధంగా ఉందండి. తర్వాత ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకొని సిమ్లో పెట్టుకొని పక్కన స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోకి జీలకర్ర పౌడర్, కారం, ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 5 గుడ్లని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇవన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా మనం ముందుగా గ్రేవీ కర్రీ చేసుకుంటున్నాం కదండి, ఆ గ్రేవీ కర్రీలోకి ఈ ఎగ్స్ని వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలియబెట్టుకోండి. కలియబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది కదండి. ఎగ్స్కి కూడా మనకు స్పైసెస్ అన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి చివరగా కొత్తిమీర తరుగుని, అలాగే కొంచెం కసూరి మేతిని కూడా వేసుకున్నట్లయితే ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీని అప్పుడప్పుడు ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఎగ్ కర్రీ, ఎగ్ పులుసు కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.